నేను మా కుమారులు విజయవర్ధన్ రెడ్డి, వినయవర్ధన్ రెడ్డి, మా అన్న కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి, మా ఇంటి పక్కన దారెడ్డి వెంకటరంగారెడ్డి, దారెడ్డి చిన్న వెంకటరెడ్డి అందరం కలిసి ఈ కుంట దగ్గరికి రావటమైనది. బిజినపల్లి కుంట దగ్గరికి చాలా కాలమైంది చూడక. గతంలో ఒక 6 సంవత్సరాల క్రితం వచ్చున్నాము. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉన్నది. ఇక్కడికి చెట్లన్నీ పెంచుకొని పోయి దారులన్నీ మూతపడిపోయినాయి. ఆ రోజు 2019లో వచ్చినప్పుడు ఫారెస్ట్ వాళ్ళు కొద్దిగా ఇక్కడి వరకు రానివ్వలేదు. ఈరోజు వచ్చేసి చెరువు చూసాం. చెరువులో పూర్తిగా నీరున్నది. చెరువు బావి అయితే దాదాపు 15 అడుగుల లోతు వాటర్ ఉన్నది. మొత్తం అలుగు బారుతా దౌకెత్తున్నాయి. మొత్తానికి ఈరోజు చాలా ఎంజాయ్ చేసాం. మేము చాలా ఎంజాయ్ చేసాము, హ్యాపీగా ఇదవుతున్నాము. అందులో మా కొడుకులతో అందరం కలిసి వచ్చాము కాబట్టి చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్గా ఉన్నాము. చాలా మెమరబుల్, మంచి జ్ఞాపకార్థము చేసాము. చాలా సంతోషకరము. ఇవన్నీ మేము అంటే చిన్నప్పుడు ఇవన్నీ తిరిగినవే కాబట్టి వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళకు చూపించడానికి, చరిత్ర తెలియజేయడానికి వర్షం వచ్చినాము. ఆ రోజులలో సుగాలలో ఇక్కడ ఆవుల మేపుతుండేవాళ్ళు. మేము వచ్చినప్పుడు వాళ్ళు పెరుగు కానీ పాలు కానీ మాకు ఇచ్చేవాళ్ళు. ఇంకా ఏదన్నా ఉడుములు, దుప్పులు, జింకలు అలాంటివి పడితే అక్కడే వాళ్ళు వండి పెట్టి తినేవాళ్ళు. కానీ ఈ రోజులు ఆ పరిస్థితులు లేదు కాబట్టి, చట్టాలు మారినాయి కాబట్టి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి వాటి అన్నిటికీ తావులేదు కాబట్టి వచ్చాము, చూసాము, మంచి ఆస్వాదించాము ఫారెస్ట్ను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కనుక ఫుల్లీ హ్యాపీ, ఎంజాయ్. ఓకే.